హరీష్ రావు గారు ఈ ప్రభుత్వానికి ఆ రోజు విద్యాసాగర్ రావు గారు కూడా సభ్యులు. వారు సాగునీటి ప్రాజెక్టులకు సలహాదారులుగా ఉండే. వీళ్ళందరూ వెళ్ళి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో ఒక సంతకం పెట్టుకున్నారు. ఇది 18, 19 జూన్ 2015 నాడు. ఏమని 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చి ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతరం పెట్టినాం. గోదావరి బనకచెర్ల అనే ప్రతిపాదన 2021-22 ప్రాంతంలో మనం నది మార్గంగా నీళ్లు తేవాలని బీఆర్ఎస్ చెప్తే జగన్మోహన్ రెడ్డి వినలే. వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళ డిపార్ట్మెంటు ఏం చెప్పిందో, ఈ ఇంట్లో నది మార్గంగా వస్తే తెలంగాణ వాళ్ళు నాగార్జున సాగర్లో తీసుకుంటారు, తెలంగాణ వాళ్ళు శ్రీశైలంలో తీసుకుంటారు అనుకున్నారు. ఆ రోజు తెలంగాణకు టచ్ లేకుండా మేము ఆంధ్రాకి వెళ్ళి మా భూభాగం నుంచే నీళ్లు మళ్ళిస్తామని వాళ్ళు ప్రతిపాదన ఆ రోజు తయారు చేశారు. ఆ రోజు తయారు చేస్తే కేసీఆర్ గారు నన్ను ఆదేశించారు. అఫ్కోర్స్ ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్, నేను నీటిపారుదల మంత్రి కాదు. కానీ కేసీఆర్ గారు నువ్వు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ను కలిసి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవద్దు, దీన్ని ఆపాలే, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దని చెప్పి నువ్వు పోయి కలిసిరా అని చెప్తే ఆనాటి మా ఎంపీలు మేమందరం కూడా వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ గారిని కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవద్దని లెటర్ ఇచ్చిన. అది లెటరు డేట్ చెప్తా చూడండి. 10 జూలై 2023. దాని మీద షెకావత్ గారి సంతకం కూడా చూడండి మీరు. 24/7/2023 షెకావత్ గారి సంతకం ఎండార్స్ చేసిండు ఆయన సెక్రటరీకి. నేను ఆ రోజు కేసీఆర్ గారి ఆదేశాలతో వెళ్ళాను. The state of Andhra Pradesh is unilaterally and illegally either expanding many components or constructing new projects which are part of the overall Polavaram project on the behest of using flood waters. అని లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతా వినండి. It is requested to intervene and direct the state of Andhra Pradesh to stop from proceeding Godavari Penna link and also the unapproved construction of the lift scheme from the dead storage of Polavaram reservoir which are affecting the riparian rights of Telangana. ఆ రోజు 2022లో వాళ్ళు స్టార్ట్ చేయగానే ఢిల్లీకి స్వయంగా కేసీఆర్ ఆదేశాలతో వెళ్ళి గోదావరి పెన్నా లింకును ఆపాలని ఆనాటి కేంద్ర మంత్రి షెకావత్కు లేఖ ఇచ్చినాం మేము. నువ్వేమో చీకటి ఒప్పందం చేసుకున్నావు, కానీ మేము ఆ రోజు బహిరంగంగా మేము రాసిన లేఖ, దాని మీద సంతకాలు, డిపార్ట్మెంట్ అన్ని ఫైల్ నోట్ కూడా ఉంది చూడండి.